కర్నూలు జిల్లా రైల్వే అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సిపిఐ పార్టీ సమరశంఖం పూరించింది. జిల్లా ప్రజల చిరకాల కోరికలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ దశల వారీగా ఆందోళనలు ఉధృతం చేస్తోంది. కర్నూలు విజయవాడ మధ్య ఇంటర్సిటీ రైలు ప్రారంభించాలని, పంచలింగాల సమీపంలో నిలిచిపోయిన రైల్వే వ్యాగన్ పరిశ్రమ పనులను తక్షణమే పూర్తి చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా కర్నూలు నగరంలో సేకరించిన వేలాది సంతకాలతో కూడిన వినతి పత్రాలను హెడ్ పోస్ట్ ఆఫీస్ ద్వారా కేంద్ర రైల్వే మంత్రికి పంపారు. కర్నూలు నుంచి విజయవాడకు ఇంటర్సిటీ, అలాగే ముంబై మరియు సూరత్ నగరాలకు నేరుగా రైళ్లు నడపాలని కోరారు. శ్రీశైలం మరియు మంత్రాలయం వంటి పుణ్యక్షేత్రాలకు రైల్వే లైన్లను అనుసంధానించాలన్నారు. సామాన్య ప్రయాణికులపై భారం పడకుండా రైల్వే ఛార్జీలను తగ్గించాలన్నారు. సిపిఐ నాయకులు రామకృష్ణారెడ్డి, జగన్నాథం మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే స్థానిక ఎంపీలు ఢిల్లీలో కూర్చుని కాలక్షేపం చేస్తున్నారని, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫిబ్రవరి 1 నుంచి తమ పోరాటం కొనసాగుతుందని, కేంద్ర మంత్రి స్పందించిన పక్షంలో ఎంపీల నివాసాల ముట్టడికి వెనకాడబోమని వారు హెచ్చరించారు. శ్రీశైలం కూడా మీరు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున మేము విన్నవిస్తా ఉన్నాం. అయినా మీరు ఉన్నటువంటి ఎక్స్ప్రెస్ రైళ్లలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి వాళ్ళు ఈ ప్రభుత్వాలలో అభివృద్ధి పొందుతారు, ఖచ్చితంగా ప్రభుత్వం అందించేటువంటి పథకాలు మీకు చెందుతాయని చెప్తా ఉన్నారు. మరి అభివృద్ధి అంటే ఉన్నటువంటి రైల్వే పేర్లను తీసి మీరు కేవలము డెమో పేర్లతోని, డెమో ట్రైన్ల పేరుతోని ఈ విధంగా మీరు ప్రజలు మోసం చేయడం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీ బీజేపీ ప్రభుత్వం విజయవాడ వరకు పెరిగించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఆ వైపున అడుగులు వేయాలి. లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీగా మీరు బడ్జెట్ ప్రవేశపెట్టాలి, మేము రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తూ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున విప్లవ నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి కర్నూలు నగరానికి రైల్వే సౌకర్యాలు